హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి అంశానికి సంబంధించి రాష్ట్రంలో చాలా పెద్ద చర్చ జరుగుతోంది గడిచిన వారం రోజులుగా. నిజానికి తెలుగుదేశం పార్టీ స్లోగా దాన్ని మొదలుపెట్టిన తర్వాత నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చాను. నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయబోతున్నారని. అంతకుముందు ప్రాధాన్యం ఇవ్వాలి, ఆయనకి ఏదో అవకాశం కల్పించాలని మాట్లాడుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఉప ముఖ్యమంత్రి తరహా ప్రచారం చేస్తోంది అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చా. సో ఆ తర్వాత అది ఇంకా ఊపందుకుంది. పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ క్రమంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఈవెన్ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం దానిపైన మౌనంగా ఉన్నారు. పార్టీ నాయకత్వం మౌనంగా ఉంది. కానీ జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య వార్ సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామనే ప్రచారాన్ని జనసేన సోషల్ మీడియా తట్టుకోలేకపోతోంది. జనసేన సోషల్ మీడియా ఆ నిర్ణయాన్ని తప్పుపడుతోంది అంటూ రకరకాల సోషల్ మీడియా హ్యాండిల్స్లో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు పోస్టులు పెట్టడం చూస్తున్నాం. దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంత ఎక్స్ట్రీమ్ వెళ్ళి పోస్టులు పెట్టడం కూడా చూస్తున్నాం. ఒకరిద్దరు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే తప్పేం లేదు, ఆయన పార్టీ కోసం పనిచేశారు, అలాగే మా నాయకుడు కూడా ముఖ్యమంత్రి కావడం తప్పేం లేదు, మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని మేము 10 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నామంటే కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఓపెన్గా మీడియాలో మాట్లాడుతూ వచ్చారు. సో నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అనే అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో మొదలైన ఒక ప్రచారం, ఒక ఒత్తిడి, ఒక మాటలు, కొన్ని ప్రకటనలు జనసేన టీడీపీ సోషల్ మీడియా వేదికగా తిట్టుకునే స్థాయికి తీసుకెళ్ళిపోయాయి. జనసేన నాయకత్వం స్పందించలేదు, కానీ జనసేన సోషల్ మీడియా మాట్లాడుతూ వచ్చింది. కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా చెప్పుకునే వాళ్ళు టీవీ స్టూడియోలో కూర్చొని అలా ఎలా చేస్తారు, పవన్ కళ్యాణ్ ఇమేజ్ని తగ్గించడం కోసం చేస్తున్నారా, నారా లోకేష్ని ఇప్పటికిప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఏంటి, నేరుగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఈ అవసరం ఏంటి, ఇటువంటి మాటల్ని కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన సానుభూతిపరులుగా ఉన్న వాళ్ళు టీవీ స్టూడియోలో కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ ఈ అంశానికి సంబంధించి జరుగుతున్న ప్రచారం, సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ జనసేనగా కొనసాగుతున్న వార్, వీటన్నిటిని చూసిన తర్వాత కాస్త వెనక్కి తగ్గినట్లుగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన చేసింది, దీనిపైన ఇంకెవరూ మాట్లాడవద్దు, డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ని చేయాలి అనే డిమాండ్ ఇంకెవరూ చేయొద్దు, బయట ఎక్కడ ఎవరు దీనిపైన ఎటువంటి మాటలు మాట్లాడకూడదు అంటూ తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇటువంటి ప్రకటనలు భవిష్యత్తులో మళ్ళీ చేస్తే వాళ్ళపైన సీరియస్గా చర్యలు తీసుకుంటాం తరహా వ్యాఖ్యలను కూడా తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. సో తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనుకుంటున్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో దానికి దాదాపు 100% యాక్సెప్టెన్సీ ఉన్నట్టుగానే భావించాలి. ప్రస్తుతానికి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎవరూ లేరు కాబట్టి. కానీ వెనక్కి తగ్గుతామంటూ తాము తీసుకున్న నిర్ణయం కేవలం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల ఆధారంగా తీసుకుని ఉంటుందా అంటే ఖచ్చితంగా నో అనే చెప్పాల్సి ఉంటుంది. మరి ఎందుకు తీసుకునింది? సరిగ్గా 48 గంటల ముందు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళారు, విందు ఏర్పాటు చేశారు, అక్కడ అందరూ కూర్చొని మాట్లాడారు. సో ఈ సందర్భంగానే కూటమిలో పదవులు, కూటమికి సంబంధించిన భవిష్యత్తు, వీటన్నిటిపైన కూడా జనరల్గా చర్చ జరగడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ చర్చ జరిగి ఉండొచ్చు. ఆ సమయంలో నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తామనే ప్రచారాన్ని చేయాలనే ఆలోచనని అమిత్ షా తప్పుబట్టారు, అమిత్ షా వద్దని చెప్పారు అని నిన్న వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సో నిజంగానే అమిత్ షా ఏమైనా అలా వద్దని చెప్పారా? ఆ కారణంగానే ఈరోజు ఈ ప్రకటన వచ్చిందా? లేదా పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఏమైనా అభ్యంతరాలు వచ్చాయా? ఆ కారణంగానే ఈ ప్రకటన వచ్చిందా? ఈ డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించిన ప్రకటనలు వారం రోజులు పైగా వస్తూ ఉన్నాయి. సో వారం రోజుల నుంచి నాయకులు వరుసగా మాట్లాడుతుంటే స్పందించిన తెలుగుదేశం పార్టీ అమిత్ షా వచ్చి వెళ్ళిన తెల్లారి దీనిపైన ఎవరు మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండండి అని ఎందుకు చెప్పింది? తెలుగుదేశం పార్టీకి ప్రచారం జరగడం ద్వారా కొత్తగా జరిగే నష్టం ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ బిల్లింగ్గా ఉన్నప్పటికీ కూటమిలో ఏకాభిప్రాయం లేని కారణంగా ఈ ప్రచారాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఈ అంశం పైన సీరియస్ అయినట్లుగా భావించాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతానికే ఈ సైలెన్స్ మెయింటైన్ చేస్తారా? భవిష్యత్తులో ఈ సైలెన్స్ని మళ్ళీ బ్రేక్ చేయరా? ఎందుకంటే చేయాలని తెలుగుదేశం పార్టీ బలంగా కోరుకుంటుంది, నారా లోకేష్ని ఎమర్జ్ చేయాలని తెలుగుదేశం పార్టీ బలంగా కోరుకుంటుంది. అలాంటప్పుడు ఈ సైలెన్స్ని భవిష్యత్తులో బ్రేక్ చేయకుండా ఉండే అవకాశం ఏమాత్రం కనపడట్లేదు. ఇది తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లుగా మాత్రమే చూడాల్సిన అవసరం కనపడుతుంది నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ.